తన ఛాంబర్ కు తాళాలు వేసి మరమ్మతులు చేపడుతున్నట్లు వంకతో కావాలని తనను వీధిలో నుంచోబెట్టి మున్సిపల్ కమిషనర్ ఉద్దేశపూర్వకంగానే తనను వేధిస్తున్నారని పిఠాపురం మున్సిపల్ డీఈ భవానీ శంకర్ ఆరోపించడం పిఠాపురంలో చర్చనీయాంశమైంది. కోర్టు ఆదేశాలతో 4 రోజుల క్రితం ఉద్యోగ విధుల్లోకి చేరిన డీఈ భవానీ శంకర్ మున్సిపల్ కార్యాలయంలో తన ఛాంబర్ కు తాళం వేయడంతో మహారాజా కోట్లో ఉన్న వాటర్ ట్యాంకుల వద్ద కూర్చుని విధులు నిర్వహిస్తున్నారు. దీనిపై కమిషనర్ కనకారావు మాట్లాడుతూ డీఈ చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలంటూ వాటిని ఖండించారు. నా శాలరీ ఇవ్వండి, నా కుటుంబం ఇబ్బంది పడుతున్నాను, నేను ఇవన్నీ పడుతున్నానని నేను కమిషనర్ అంటూ లెటర్ పెట్టుకున్నాను. అయినా ఆయనకి కరగలేదు, మనసు కరగలేదు. కమిషనర్కి ఎందుకు అంత కక్ష సరే ఎందుకు నామే చేయాలి? నేను ఏం తప్పు చేశాను, ఏం నేరం చేశాను? నేను మా పై అధికారులకి ఇవన్నీ రిటర్న్గా రాసి పంపుతున్నాను. నేను ఒక గెజిటెడ్ ఆఫీసరు చెట్టుకి పుట్ట కింద తిరిగే పరిస్థితి ఉందంటే ఆ టైప్లో చేస్తున్నాడంటే ఆయన ఒక ఆఫీసర్ అయి ఉండి ఆ విధంగా చేయకూడదు. అతనికి చింతనం అలాంటి అతను కక్షగా చేస్తున్నాడు అంతే. ఛాంబర్కి వెళ్ళి జాయిన్ అవుతుంటే నా ఛాంబర్కి సెక్రటరీ చేసి ఉన్నాడు. అదే వ్యక్తి నిన్న మన వరకు ఇన్ఛార్జ్ చేశాడు, నేను సెలవు. అదే వ్యక్తి ఛాంబర్లో డ్యూటీ చేశాడు. చేసిన వ్యక్తిని నేను వచ్చినంటే దాని మీద రిపేర్లో ఉందనేసి ఛాంబర్కి రిపేర్ ఉంటుంది. పోనీ రిపేర్ చేస్తున్నారన్నాడు ఏరే రూమ్. ఆ రూమ్కి ఏమైనా అమౌంట్ శాంక్షన్ చేశారా? ఏమైనా బిల్స్ పేమెంట్స్ కానీ ఇర్రెగ్యులర్గా ఉన్నారు. ఆ ఇష్యూస్ అన్నీ కూడా రైజ్ చేశారు కౌన్సిల్లో. దాని మీద రాలేదు జవాబు. లీవ్ వెళ్ళిపోయింది. కనీసం ఫోన్లో ఇలా ఉందని మీరు అన్నారు కదా, ఇప్పుడు ఫోన్ చేసి చెప్పాలి. నేను ఆయన దగ్గర పనిచేస్తున్నాను, నా కర్మ అలా ఏముంది? అట్లా కాదండి. అతనికి నిజంగా బాగలేనప్పుడు ఎవరైనా చెప్తారా లేదా? భార్య భర్తకు చెప్తుంది, భర్త భార్యకు చెప్తారు. ఎవరైతే ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఉంటారో చెప్తారు. నేను ఒక్కరోజు సీఎల్ పెట్టాలంటే ఆర్డీ గారికి చెప్పాలి, కలెక్టర్ గారికి చెప్పాలి, డైరెక్టర్ గారికి చెప్పాలి. 1 డే సీఎల్ పెట్టాలంటే అలా చెప్పకుండా నేను ఏ రోజైనా పెట్టున్నాను అడగండి. ఒక మెడికల్ నిజంగా ఆరోగ్యం నాకు హెల్త్ బాగాలేదండి, నిజంగా నువ్వు ఫోను మాట్లాడుకునే అంత వ్యక్తిగతమైన ఖర్చులు ఏమున్నాయండి? ఫోన్లో మాట్లాడి ఇప్పటి వరకు ఫోన్ లేదు అతనికి, నాకు ఫోన్ లేదు. వ్యక్తిగతమైన ఖర్చులు ఏముంటాయి? ఫోన్ లేదా? ఫోన్లో చెప్పలేరా నాకు ఈ విధంగా ఆరోగ్యం బాగాలేదని? గౌరవ్ డిఈ గారు ఏ అడ్రస్ నుంచి అయితే నాకు పంపించారో మెడికల్ సర్టిఫికేట్, కనీసం ఫోన్ ఇంటిమేషన్, అదే అడ్రస్కి నేను కరస్పాండెన్స్ చేస్తే ఈ విధంగా ఉంది, డ్యూటీకి రావాలి, మీరు ఈ డ్యూటీ చేయాలని, అవన్నీ కూడా నాకే వచ్చేసాయి తిరిగి. దానికి కూడా నేనే బాధ్యున్నా? ఏ అడ్రస్కి ఇచ్చి ఏ అడ్రస్కి పంపిస్తే దానికి ఎనికి తిరిగి తపాలో వచ్చింది, దానికి కూడా నేను, ఇది కూడా వ్యక్తిగతమైన ఖర్చు.